హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పులిహోర చేసి చూపిస్తానండి. అది కూడా టెంపుల్ స్టైల్ పులిహోర. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో 2 లేదా 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలి. అలానే ఒక 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇంగువ, అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగానే తీసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. ఇలా కాస్త మరుగుతున్న టైంలో కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి. చూసారు కదా, చింతపండు పులుసు ఇలా మరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంకో స్టవ్ పైన కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు రైస్ వేసుకొని 2-3 సార్లు కడిగి పక్కకు పెట్టుకోవాలండి. ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. సరిపోతుంది 2 కప్పుల వాటర్. ఇప్పుడు అందులోనే కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 లేదా 3 విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు పులుసులో కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలి. పులుసు దగ్గర పడుతుంది కదా, ఒకసారి ఇలా కలుపుకొని చూసుకోవాలండి. చూసారు కదా, చాలా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత రైస్ని మెల్లిగా కలుపుకోవాలండి, లేదంటే విరిగిపోతుంది రైస్ అంతా. అది పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొన్ని పోపు గింజలు, 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా పల్లీలు, కొంచెం శనగపప్పు, 2 ఎండుమిర్చి అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా పైనుండి పోపు పెట్టుకోవడం వల్ల పులిహోర చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టుకోవాలండి దీన్ని కూడా. ఇప్పుడు ఈ రైస్లో చింతపండు గుజ్జు, వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
అలానే మనం పక్కకు పెట్టుకున్న ఈ పోపు కూడా ఇందులోనే వేసుకోవాలి. ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొద్దిగా మిరియాలు, ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి ఇది పౌడర్గా చేసుకొని ఈ పులిహోర దాంట్లో కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ఈ పులిహోరకి మరింత రుచి పెరుగుతుంది. అంతే అండి, పులిహోర రెడీ అయిపోయింది. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.